అతని గుండెను చీల్చి బయటకు తీశారు. కాలేయం ఏమో 4 ముక్కలైపోయింది. జర్నలిస్ట్ ముఖేష్ హత్య కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. Chilling murder of a journalist Mukesh Chandrakar in Chhattisgarh has brutal murder killing of a young journalist Mukesh Chandrakar. The Patrakar Mukesh Chandrakar. Mukesh's death case has now come to the fore. Mukesh Chandrakar हत्याकांड में जुड़ा बीजापुर में पत्रकार मुकेश चंद्राकर की हत्या के मामले में Mukesh Chandrakar Murder of journalist Mukesh Chandrakar, whose body was found in a septic tank in Chhattisgarh last week. ఛత్తీస్గఢ్లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్య కేసులో కీలక నిందితులను పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అయితే ముఖేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసిన వైద్యులు కూడా నివ్వరపోయారు. ఎందుకనంటే ముఖేష్ పైన జరిగినటువంటి హత్యాదాడి అంత ఘోరంగా ఉంది. అది తేదీ 2 జనవరి 2025 ఛత్తీస్గఢ్లోని బాస్టర్ జిల్లాలో దాదాపు ఉదయం 9 గంటల సమయంలో బాస్టర్ జిల్లాలో ఉండేటటువంటి యుకేష్ చంద్రకరణ్ అతని చిన్న తమ్ముడైనటువంటి ముఖేష్ చంద్రకర్కు కాల్ చేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం అనేది అంత పెద్ద విషయమేమీ కాదు. ఎందుకనంటే అతను ఒక జర్నలిస్ట్ మరియు అతను బయట ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు కూడా తరచుగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. మరియు ఈ బాస్టర్ లాంటి అడవి ప్రాంతాలలో సిగ్నల్స్ ఉండకపోవడం వల్ల కూడా ఆ ఏరియాలో ఫోన్ అనేది కలవదు. కాబట్టి దానికోసం ముఖేష్ వాళ్ళ అన్న దానిపై పెద్దగా అంతగా అనుమానం ఏం వ్యక్తం చేయలేకపోయాడు. అయితే రోజు గడుస్తూ కొద్దీ సాయంత్రం అయినప్పటికీ ముఖేష్ ఇంటికి రాకపోవడం, అతని ఫోన్ కూడా ఆన్ అవ్వకపోవడం, అతని గురించి ఎలాంటి అప్డేట్స్ తెలియకపోవడంతో ముఖేష్ అన్న అయినటువంటి యుకేష్ కొంత మేరకు భయం అనేది మొదలైపోయింది. ఎందుకనంటే బాస్టర్ జిల్లా అనేది చాలా వరకు నక్సల్ ప్రభావిత ప్రాంతాలతో కూడుకున్నటువంటిది కాబట్టి ఏదైనా ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనే భయంతో యుకేష్ వాళ్ళ రిలేటివ్స్కి మరియు ముఖేష్ యొక్క స్నేహితులకు కూడా కాల్ చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తూ చేస్తూ సాయంత్రం 8 గడిచిపోయింది. అప్పటికి ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో ముఖేష్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు వచ్చింది. అదే సమయంలో ఫిర్యాదుతో పాటుగా ముఖేష్ వాడుతున్నటువంటి మొబైల్ పైన ఫైండ్ మై డివైస్ ద్వారా అతని యొక్క లాస్ట్ లొకేషన్ ఎక్కడున్నాడనేది తెలుసుకోవడం జరిగింది. అది బీజాపూర్ పట్టణంలోని చట్టానిపారాలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో లొకేషన్ చూపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో పోలీసులను తీసుకొని ఆ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క రూమ్ అంగుళాన్ని వెతికినప్పటికీ కూడా అక్కడ ముఖేష్ లభించలేడు. ఆ తర్వాత ముఖేష్ యొక్క యూట్యూబ్ ఛానల్ అయినటువంటి బాస్టర్ జంక్షన్లో ముఖేష్ యొక్క అన్న లైవ్లోకి వచ్చి నా బ్రదర్ కనిపించడం లేదు, మిస్ అయ్యాడు, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని సో మొత్తం కూడా మీ హెల్ప్ కావాలి, మీకు మా బ్రదర్ ఎంతోమందికి హెల్ప్ చేశాడు, మా బ్రదర్కి ఇప్పుడు మీ హెల్ప్ అవసరం ఉంది, కనిపించడం లేదు అని చెప్పి లైవ్లో మాట్లాడడం కూడా జరిగింది. मेरे भाई ने यहाँ पर बहुत लोगों की मदद की. आप प्लीज मैं आप सभी से एक निवेदन कर रहा हूँ, मेरा बच्चा मेरे को चाहिए. అయితే చాలా మంది కూడా సస్పెక్టెడ్గా ఉన్నారు. ముఖేష్ మిస్సింగ్ పైన ఖచ్చితంగా మావోయిస్టుల హస్తమే ఉందని కూడా చాలా వరకు కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ముఖేష్ వాళ్ళ అన్న అయినటువంటి యుకేష్ యొక్క మనసులో మాత్రం ముఖేష్ లొకేషన్ అక్కడే ఉంది, తన తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడని బాగా ఆలోచించి తెల్లవారగానే తను కొంతమంది పోలీసుల సహాయంతో మరియు తోటి జర్నలిస్టుల సహాయంతో ఆ ఏరియాకు వెళ్ళి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి అంగుళం గాలిస్తూ ఉండగా అదే సమయంలో అర్ధరాత్రి కనిపించినటువంటి ఒక సెప్టిక్ ట్యాంక్ అది పొద్దున కనిపించింది. అక్కడే అనుమానం మొదలైంది. ఏంటంటే అర్ధరాత్రి చీకట్లో గదులు వెతికారు కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ని చూడలేకపోయారు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి వీళ్ళు ఈ సెప్టిక్ ట్యాంక్ పైన కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సిమెంట్తో ఉన్నటువంటి నిర్మాణం ఉంది. ఎందుకు ఇది నిర్మించాలని కొంత మేరకు అనుమానంతో యుకేష్ పోలీసులకు ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్న కొంతమంది పాత్రికేయుల ఒత్తిడి వల్ల కూడా దాన్ని పగలగొట్టి చూడడం జరిగింది. అయితే దాన్ని పగలగొట్టి చూసినప్పుడు అందులో ముఖేష్ యొక్క డెడ్ బాడీ కనిపించింది. भ्रष्टाचार को అది ఫేస్ కూడా గుర్తుపట్టలేనంతగా గాయాల పాలయ్యి ముఖేష్ యొక్క డెడ్ బాడీ అనేది కనిపించింది. అయితే ఈ ముఖేష్ సెప్టిక్ ట్యాంక్లో తేలినప్పుడు అప్పుడు గుండెను చీల్చి బయటకు తీశారని, కాలేయం 4 ముక్కలైపోయిందని జర్నలిస్ట్ ముఖేష్ హత్య కేసులో సంచలన విషయాలనే డాక్టర్లు బయటికి చెప్పారు. ఛత్తీస్గఢ్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ముఖేష్ చంద్రకర్ దారుణ హత్య చాలా సంచలనంగా మారింది.
రోడ్డు కాంట్రాక్టులో అవినీతిని బయట పెట్టినందుకు అతన్ని దుండగులు కిడ్నాప్ చేసి మరీ హతమార్చారు. అయితే ఈ కేసులో కీలక నిందితులైనటువంటి పలువురిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో ఒళ్ళు గగ్గురుపరిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం ముగించిన వైద్యులు కీలక విషయాలను కూడా వెల్లడించారు. తమ 12 ఏళ్ల కెరియర్లో ఇంతటి భయానకమైన హత్యను ఎన్నడూ చూడలేదని, ఇద్దరికంటే ఎక్కువ మందే ఈ హత్యలో పాల్గొన్నారని చెప్పి అనుమానం కూడా వ్యక్తం చేశారు. హంతకులు దారుణంగా కొట్టి గుండెను చీల్చి బయటకు తీసినట్టుగా శవ పరీక్షలో తెలిసింది. అతని కాలేయం కూడా 4 ముక్కలైనట్లు డాక్టర్లు గుర్తించారు. తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయని, పక్కటెముకలు 5 చోట్ల విరిగాయని నిర్ధారించారు డాక్టర్లు. అయితే నిజంగా ముఖేష్ యొక్క హత్యకు కారణం అవినీతిని బయట పెట్టాడనేనా? ఛత్తీస్గఢ్ బస్తర్కు చెందినటువంటి ముఖేష్ అదే ప్రాంతంలో గంగులూరు నుంచి హీరోలి వరకు రూపాయలు 120 కోట్లతో చేపట్టినటువంటి రోడ్డు ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కథనం ప్రచారం చేశాడు. తొలుత 50 కోట్లతో టెండర్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి అవినీతి జరగకపోయినప్పటికీ దాదాపు 120 కోట్ల వరకు చేరుకుంటుందని కూడా ఆయన కొన్ని వీడియోల్లో చెప్పాడు. बारिश हुई, बह गया पूरा का पूरा मुरुम मिट्टी। अब लोगों को आने जाने में काफी दिक्कतों का सामना करना पड़ रहा है। यकीन मानिएगा, जब आप इसका एस्टिमेट देखेंगे तो तय मानिएगा कि यहाँ 3 मीटर पुल का पक्के पुल का निर्माण हो चुका होगा दस्तावेजों में, और उसका पूरा आहरण भुगतान हो चुका है। ठेकेदार के साथ सांठ-गांठ करके इंजीनियर, एसडीओ, ई तक इसमें सीधे तौर पे संलिप्त रहते हैं, शामिल रहते हैं और इस तरह के भ्रष्टाचार को अंजाम देते हैं अपनी तिजोरी। सफाई विभाग की एक और लापरवाही और भ्रष्टाचार की पराकाष्ठा देखिए, दिखाते हैं आपको। आइए, 50 लाख की लागत से पुल बनाया गया और ये पहली ही बारिश में पुल बह चुका है। 20 साल पहले इस सड़क का निर्माण कार्य हुआ था और इसके साथ ही यहाँ पे एक पुल का निर्माण भी हुआ था, मगर वक्त के साथ भारी बारिश की वजह से वो पुल ढह गया करीब 2 साल पहले, और पिछले 2 सालों से ఇది జరిగిన తర్వాత ముఖేష్ అదృశ్యమయ్యాడు. ఈ నెల 1వ తేదీన రాత్రి ఇంటి నుండి వెళ్లిన ముఖేష్ అదృశ్యం కాగా ఆయన సోదరుడు యుకేష్ చంద్రకర్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును కూడా చేపట్టారు. విచారణలో భాగంగా బీజాపూర్లోని రోడ్డు ప్రాజెక్టు కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంకులో శవమై కనిపించాడు. కేవలం అక్కడ ఉన్న శవం పరిస్థితి ఏ విధంగా ఉందనంటే పచ్చబొట్టు ఆధారంగా చేసుకొని మాత్రమే ముఖేష్ చంద్రకర్ని గుర్తించడం కూడా జరిగింది. కేసులో ఇప్పటి వరకే 3 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో రితీష్, దినేష్లు మృతుడి బంధువులే కావడం చాలా బాధాకరమైన విషయం.